మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి 5 నెలలు దేవుడు కాపాడి మనని 6వ నెలలో తీసుకొని వచ్చాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మనం వాక్యంలో వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవ, ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించుటకు గొప్ప కృప ఇచ్చి ఆదరించి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము 5 గ్రంథాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాన్ని మనం చూసాము. ఇప్పుడు మనము చరిత్ర గ్రంథాలు, ఇది 2వ భాగం. ఫస్ట్ భాగమేమో ధర్మశాస్త్రము, పంచకాండాలు. 2వ భాగము ఏంటంటే చరిత్ర గ్రంథాలు. 3వ భాగము ఏంది అని అంటే పద్య భాగము, అంటే పద్యాలు, కవిత్వాలు ఉంటాయి. అందులో 5 పుస్తకాలు ఉన్నాయి. యోబు గ్రంథం, కీర్తనల గ్రంథం, సామెతలు, ప్రసంగి, పరమగీతముల గ్రంథం. దీని తర్వాత 4వ భాగము పెద్ద ప్రవక్తల గ్రంథము, 5వ భాగము చిన్న ప్రవక్తల గ్రంథం. అట్లా 5 భాగాలుగా పాత నిబంధన అనేది డివైడ్ చేయబడ్డది. ఇప్పుడు ఈ చరిత్ర గ్రంథాల గురించి కొంచెం హిస్టరీని మనం చూద్దాము. పాత నిబంధనలలోని 2వ భాగము చరిత్ర. ఇందులో 12 పుస్తకములు కలవు. పాత నిబంధనలోని పుస్తకములు వాటి స్వాభావిక చారిత్రకతను బట్టి అవి చరిత్రకు సంబంధించినవని గ్రహించగలము. ఆదికాండము మరియు సంఖ్యాకాండంలో చారిత్రక విషయాలను ఇప్పటికే చూశాము. అయితే ఇశ్రాయేలుకు సంబంధించిన చరిత్ర అంతయు వీటిలో లేదు. ఈ 12 గ్రంథములలో నిక్షిప్తమైన చరిత్ర మోషే మరణాంతరము 30 రోజుల తర్వాత మొదలుకొని జెరుబాబేలు బందీలుగా ఉన్న మొదటి జను సమూహమును యూదాకు తోడుకొని వచ్చిన తర్వాత 100 సంవత్సరాల చరిత్రను తెలుపుచున్నది. ఇశ్రాయేలు జాతీయ కాలమును ఈ చరిత్ర వరకు తెలుపుచున్నది. మరియు న్యాయాధిపతుల కాలమును, సంయుక్త రాజ్య చరిత్రను, విభజిత రాజ్యమును మరియు చెరలోనున్న కాలము, పునఃస్థాపన తర్వాత అనగా చెర నుండి విడుదల తర్వాత గల 98 సంవత్సరాల చరిత్రను ఇందు కలదు. రైట్. మనం ఇక్కడ చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తే మరి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశాన్ని నుంచి మరి కానాను దేశానికి తీసుకొస్తాడు. ఆ కానాను దేశానికి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది? తర్వాత న్యాయాధిపతులు వస్తారు. 12-13 న్యాయాధిపతులు ఉంటారు. వాళ్ళ డ్యూటీ ఏంది, వాళ్ళు ఏం చేశారు? చివరి న్యాయాధిపతి ఎవరు అంటే సమూయేలు భక్తుడు. ఆ తర్వాత న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత రాజులు వచ్చారు. ఆ రాజుల చరిత్ర ఏంది, ఆ రాజుల టైంలో ఏ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకి ఏం ప్రవచనం చెప్పారు, ఆ రాజుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఇలాంటి విషయాలు మనకి ఈ గ్రంథంలో ఈ 12 అధ్యాయాలు. ఎక్కడ ఏ 12 అధ్యాయాలు? యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు, యోబు గ్రంథానికి ముందు ఉన్న గ్రంథం ఎస్తేరు గ్రంథం వరకు మనకు అన్ని చరిత్ర అన్నమాట. చరిత్ర తెలుసుకోవటం బట్టి చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తి చరిత్ర 100 సంవత్సరాలు ఉంటే అదొక చిన్న లైన్లో రాస్తారు. అయితే ఆ వ్యక్తి గురించి మనం స్టడీ చేయడానికి 100 సంవత్సరాలు వెయిట్ చేయడం అవసరం ఉండదు. ఒక చిన్న లైన్ చదివితే ఆయన 100 సంవత్సరంలో ఏం సాధించాడు, ఏమి కోల్పోయాడో ఆ ఒక్క లైన్లోనే మనకు తెలిసిపోతుంది. కాబట్టి చరిత్ర గ్రంథాలు చదివితే ఏమవుతుందంటే మన మైండ్లో ఉన్న మేధస్సు పెరుగుతుంది. తర్వాత మనకు వస్తున్న సమస్యలను బట్టి అప్పుడు మన పూర్వీకులు వాళ్ళు ఏం చేశారు, మనం దేవుడు వారి పట్ల ఎలా గెలిచాడో మనకు అర్థమవుతుంది. ఈ చరిత్ర పుస్తకాలు మనము చదువుతూ ఉంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా రక్షించాడో చాలా అద్భుతంగా ఉంటాయి. 12 పుస్తకాలు కూడా పాటల ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించినట్టు, ప్రార్థన ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించినట్టు, ఉపవాస ప్రార్థన చేయటం వల్ల మరి ఇశ్రాయేలు జాతిని రక్షింపబడినట్లు, దాని తర్వాత సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఏమని చెప్పిండు, ఏమి చేస్తే సమస్యలకెళ్ళి మనం బయటికి వస్తాం,
దేవుని ఒక కృప మనం ఎలా పొందుకుంటాం, అలాంటి విపులమైన విషయాలన్నీ కూడా ఈ చారిత్రక గ్రంథాల్లో మనం చదివితే వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ గ్రంథాల్లో ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా ఉంటుంది. ఇశ్రాయేల్కి ఎందుకంటే ఇజ్రాయెల్ గురించి తెలవాలి అంటే వాళ్ళ బేసిక్స్ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మత్తయి సువార్తలో యేసుప్రభు గురించి తెలుసుకోవాలంటే యేసుప్రభు వారి పూర్వీకుల గురించి, వాళ్ళ అనాది సంకల్పంలో ఉన్న వాళ్ళ ఆచారాల గురించి మనం తెలుసుకోవాలి. యేసుప్రభుని ఎందుకు చంపారు అంటే ఆయన దేవుడు అని చెప్పటం బట్టి చంపారు. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎందుకు రాళ్ళు రువ్వి చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు రాళ్ళు ఒక వ్యక్తి మీద వేస్తారు, వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు. ప్రతి దానికి కూడా మనకి ఆదికాండం, నిర్గమకాండంలో, సంఖ్యాకాండం, లేవికాండంలో దేవుడే చెప్పిపించాడు. అయితే ఆ దేవుడు చెప్పిన సత్యాలు అదేమైపోయిందంటే ఒక మతంగా వీళ్ళు ఆచరించడం మొదలుపెట్టారు. మతంలో ఏముంటుంది అంటే ఆచారాలు ఉంటాయి. అట్లా యూదా మతం కూడా ఒకటి ఫామ్ అయ్యి అందులో ఆచారాలు ఉంటే ఇది కాదు సత్యాన్ని తీసుకురావాలని చెప్పి ఆ దేవుడు ఏం చేసిండంటే భూమి మీదకి రావాల్సి వచ్చింది. అంటే సత్యం ఒక ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే దేవుడు విశ్రాంతి దినం, ఈరోజు శనివారము మనకి విశ్రాంతి దినం అనుకోండి. ఇప్పుడు మనం పాత నిబంధనలో మనమే యూదులం అయితే ఈ శనివారం రోజు మనం ఏం చేయాలంటే 39 విషయాలు చేయొద్దు. కటింగ్ షాప్కి వెళ్ళకూడదు, బట్టలు కట్ చేయకూడదు, గొర్రె బొచ్చు కట్ చేయకూడదు, దాని తర్వాత వండుకోకూడదు, దాని తర్వాత బయటికి వెళ్ళకూడదు. ఏం చేయాలంటే ఓన్లీ అందరం కలిసి ప్రభువు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. సినగోగాను ఉంటుంది, సమాజ మందిరాలను ఉంటుంది. ఆ సమాజ మందిరంలో కలిసి ఆ రోజు చెప్పబడిన వాక్యంని ధ్యానం చేసి ఆ వాక్యం గురించి మనం చదివి రావాలి. రబ్బీ అంటే బోధకుడు ఏం చెప్పిండో అవి చేయాలి మనం. అయితే అట్లా చెప్పిరనమాట. అంటే ఒకవేళ హాస్పిటల్లో పేషెంట్ ఉంటే కూడా పోకూడదు. యేసు ప్రభుకి ఆయన లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభుకి ప్రశ్న వేసారు వాళ్ళు, విశ్రాంతి దినం నువ్వు స్వస్థపరుస్తావా అని. అప్పుడు యేసు ప్రభు అంటాడు, విశ్రాంతి దినం అప్పుడు నీ గొర్రె బురదలో పడితే నువ్వు రక్షించవా అంటే రక్షిస్తా అన్నాడు. కాబట్టి అది అదే ఇది ఇదే, దాన్ని మతం లెక్క చూడకండి, సత్యం తెలుసుకొని దాన్ని వెంబడించండి. అంటే విశ్రాంతి దినం అప్పుడు నువ్వు పూర్తి టైం అంతా కూడా దేవునికి ఇవ్వాలన్నది దేవుని యొక్క పూర్ణమైన సంకల్పం. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే దేవునికి తమ మనసు ఇవ్వకుండా అవి చేయొద్దంట కదా, ఇవి చేయొద్దంట కదా, ఇట్లనే ఉండాలంట కదా అని చెప్పి వాళ్ళు ఆచారాలు పాటించారు కానీ దేవుణ్ణి తన మనసులో పెట్టుకోలేదు. దానివల్ల ఇవన్నీ అవసరం లేదని చెప్పి దేవుడు ఏం చేసిండంటే కొట్టేసిండు. ఇప్పుడు మనం విశ్రాంతి దినం కింద లేము, మనం పాత నిబంధన ఆచారాల కింద లేము, మనం కొత్త నిబంధన ఆచారం కింద ఉన్నాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆదివారం రోజు ఆరాధన చేస్తాం. యేసుప్రభు ఏమని చెప్పిండంటే మనిషి కుమారుడు విశ్రాంతికి కూడా ప్రభువు అని చెప్పిండు. విశ్రాంతి దినానికి ప్రభు ఎవరు అంటే యెహోవా దేవుడు. యెహోవా దేవుడు విశ్రాంతి దినాన్ని తప్పకుండా ఆచరించండి, ఆ రోజు నేను రెస్ట్ తీసుకున్నాను కాబట్టి నన్ను అందరు ఆరాధన చేయండి అని చెప్పిండు. యేసుప్రభు ఏమంటున్నంటే ఆ విశ్రాంతి దినానికి నేనే ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ప్రభు అనేవాళ్ళు ఇద్దరు ఉండరు, ఒక్కడే ఉంటాడు. కాబట్టి పాత నిబంధన కనిపించే యెహోవా యేసుక్రీస్తుగా వచ్చిండు. అయితే ఇప్పుడు ఆ విశ్రాంతి దినం మనం పాటించకుండా ఆయనను జ్ఞాపకం చేసుకునటానికి దేవుడు ఏ రోజైతే లేచాడో సండే రోజు మనం అందరం ఏం చేస్తున్నాము అంటే ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అదేమో మతము, ఇదేమో సత్యం. అట్లా అని చెప్పి సండే రోజే ఆరాధన చేయాలన్నా మిగతా రోజు చేయాలన్నా అని కాదు, మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం దుబాయ్ కానీ ఖత్తర్ కానీ ముస్లిం కంట్రీస్కి వెళ్తే ఆడ సండే రోజు లీవ్ ఉండదు, ఫ్రైడే రోజు ఉంటుంది. కాబట్టి క్రిస్టియన్స్ ప్రేయరు ఫ్రైడే రోజు ఉంటుంది. అక్కడ ఫ్రైడే రోజు బల్ల ఇస్తారు, ఫ్రైడే రోజు చర్చ్ ఉంటుంది, ఫ్రైడే రోజు ఆశీర్వాదం వాళ్ళు ఏమైనా కానుకుంటే కూడా ఫ్రైడే రోజు ఇస్తాడు. అంటే దేవుడు ఏం చేసిండు అన్నీ తీసేసిండు. కాలాలు, సమయాలు, ఈ టైంలో ఇట్లనే ఉండాలా, అమాస రోజు ఇట్లా ఉండాలా, పున్నం రోజు ఇట్లా ఉండాలి, ఇవన్నీ తీసేసి నీకు ఏది మనసులో వస్తే అట్లా చేయి. నువ్వు ఎప్పుడు చేసినా నడుస్తుంది, రోజు చేసినా నడుస్తుంది, రోజు ఇంటింటా రొట్టె విరచచ్చు, రోజు ప్రార్థన చేయొచ్చు, పలానా ఆజ్ఞ ఏమీ లేదు అని చెప్పి దేవుడు చాలా వరకు కొట్టేసిండు. కొత్త నిబంధనలు 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు ఏంటంటే నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించు,
రెండోది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అంటే సేవ చేయి, సింపుల్. నీ దేవుని ఆరాధన చేయి అంటే భక్తి చేయి. ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే మనము 10 ఆజ్ఞలు పాటించినట్టే. 10 ఆజ్ఞలు యెహోవా దేవుడిస్తే ఈ 2 ఆజ్ఞలు యేసే ఇచ్చిండు. ఈ 2 ఆజ్ఞలు కూడా యెహోవా దేవుడే ఇస్తాడు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ఒక్కటే ఆయనను ఆరాధించు. రెండోది నీ పొరుగువాడిని ఆరాధించండి. అది కూడా పాత నిబంధన ఉన్న మాట. అదే మాటని యేసు ప్రభువుని కోడ్ చేస్తూ చెప్పటం జరిగింది. కాబట్టి మనం కొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి, కొత్త నిబంధనలో ఉన్న అప్పటికి పాత నిబంధనలో ఉన్న బేసిక్స్ మనం నేర్చుకోవాలి. కాబట్టి మనం ఇవన్నీ చదువుకుంటూ రావాలి. ఇవన్నీ చదువుకుంటూ వస్తే అప్పుడు మనకి మత్తయి సువార్త, మార్కు సువార్త, యేసు ప్రభు యొక్క లోక కళ్యాణము, ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఇవన్నీ విషయాలు మనకి విపులంగా అర్థమవుతాయి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఈ 12 గ్రంథ చరిత్రలో ఇజ్రాయెల్ ప్రజలు మరి ఎలా ఫామ్ అయ్యారు, తర్వాత వాళ్ళు కానాన్ దేశానికి ఎలా వెళ్ళారు, తర్వాత వాళ్ళు ఎలా జీవించారు, ఎలా పతనం అయిపోయారు, మరి శత్రువు రాజైన బబులోను రాజు, ఇరాన్, ఇప్పుడున్న ఇరాన్కి రాజు ఉండే ఒకప్పుడు, నెబుకద్నెజర్, ఆయన ప్రపంచాన్ని ఏలేవాడు. ఆయన ఇజ్రాయెల్ ప్రజల్ని నాశనం చేసి అక్కడున్న ప్రజలందరినీ ఆయన రాజ్యంలో పెట్టుకుంటాడు. తర్వాత ఆయన రాజ్యం కూడా ఊలిపోతుంది. తర్వాత వేరే రాజ్యం వస్తుంది. అప్పుడు తన బిడ్డల్ని దేవుడు ఎట్లా కాపాడిండు, దేవుడు ఎంత గొప్పవాడు, ఎలా తన బిడ్డల్ని కాపాడుతాడో ఈ 12 గ్రంథాల చరిత్రలో మనకు తెలుస్తుంది. మరి ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి కదా బ్రదర్, మరి దాంట్లో ఏం తెలుస్తుంది అంటే ఒక ప్రవక్త ఎట్లా ఉండాలి, ప్రవక్తతో దేవుడు ఏమని మాట్లాడిండు, ప్రవక్త ఏం చేసిండు, మనం ఏం నేర్చుకోవాలి, దాని గురించి ప్రవక్తల గ్రంథం. ప్రవక్తల గ్రంథం వేరు, చరిత్ర గ్రంథం వేరు. చరిత్ర గ్రంథంలో చరిత్ర ఉంటుంది. మరి ఇది పరిశుద్ధమైన బైబిల్ కదా బ్రదర్, దావీదు పాపం చేసింది కూడా రాసిండు కదా, అదొక భూత పురాణం పుస్తకం కదా అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. దేవుడు ఉన్నది ఉన్నట్టు ఎందుకు రాపించిండంటే అందరు ప్రజలు తెలుసుకోవాలి. తన భక్తుడు దావీదుని ఆయన పాపం చేసినా కానీ ఆయన కోసం కాపాడినట్టు కాదు, నువ్వు ఈ విధంగా చేస్తే నువ్వు కూడా ఇట్లా అయిపోతావు అని చూపించడానికి దేవుడు ఈ 12 గ్రంథాల్లో మనకు అంతా చూపించండు. కాబట్టి యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు మనకి చాలా విషయాలు అనేటివి తెలియపరచబడతాయి. ఆ చరిత్ర పుస్తకాలు, కొత్త నిబంధనలో కూడా ఒక చరిత్ర పుస్తకం ఉంది, అదే అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యం అనేది చరిత్ర పుస్తకం, తర్వాత సంఘ చరిత్ర కూడా. అంటే 2 విషయాలు అన్నమాట. మనకి చరిత్ర తెలుసుకోకుండా మనము ముందుకు వెళ్ళలేం. చరిత్ర తెలుస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రతిదానికి చరిత్ర ఉంటుంది. మనిషి పుట్టుకకి చరిత్ర ఉంది, మనిషి పతనం అవ్వటానికి చరిత్ర ఉంది, దాని తర్వాత మనిషి నాగరికత కావచ్చు, మనిషి డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటికీ గురించి చరిత్ర ఉంది. ఈ చరిత్రను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన మైండ్ కెపాసిటీ అనేది, మన ఆలోచన విధానం అనేది, మన విశ్వాసం అనేది చాలా అభివృద్ధిలోనికి వస్తుంది. ఈ 12 పుస్తకాలు మనం చదవకుండా, ఆ 5 పుస్తకాలు మనం చదవకుండా మనలో విశ్వాసం అనేది డెవలప్మెంట్ కాదు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ పుస్తకములన్నీ వరుస క్రమంలోనే ఉన్నవి, 2 తప్ప. రాజుల గ్రంథము 2 పుస్తకములు మరియు దినవృత్తాంతంలో 2 పుస్తకములు ఒక సమాంతర చరిత్రను తెలుపుచున్నవి. మొదటి దినవృత్తాంతంలో గ్రంథంలోని సంఘటనలన్నీ మిగతా 3 పుస్తకంలో వాటికంటే ముందటి చరిత్రను తెలుపుచున్నది. అదనముగా ఈ విభాగంలో ఎస్తేరు గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా కలవాటి కంటే కూడా ముందటి చరిత్ర తెలుపుచున్నది. ఈ చరిత్ర గ్రంథాల్లో, ఈ 12 గ్రంథాల్లో మనం చూస్తే రాజుల గ్రంథం ఉంటుంది, తర్వాత దినవృత్తాంతముల గ్రంథం. ఈ దినవృత్తాంతముల గ్రంథం అంటే ఏంటంటే హెడ్లైన్స్, పొలిటికల్ న్యూస్. ఇప్పుడు మనకు రోజు కూడా పొలిటికల్ న్యూస్ పేపర్ అంతా ఎట్లయితే వస్తుందో అట్లా అప్పటి కాలంలో రాజుల చరిత్రలో ఏం జరిగింది. యెహోవా యుద్ధము అని చెప్పి ఒక గ్రంథం ఉన్నది, యాషేరు గ్రంథం అని చెప్పి ఒక గ్రంథం ఉంది. అట్లాంటి ఆ పెద్ద పెద్ద గ్రంథాలు బైబిల్లో చేర్చలేదు. కొన్ని గ్రంథాలే ఏం చేశారంటే మనకు ఎంత అవసరమో దేవుడు దాన్ని పెట్టాడు. ఇంకా మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉంటే
ఈ గ్రంథాలన్నీ కూడా ఇంగ్లీష్లో దొరుకుతాయి. యాషేరు గ్రంథం అని చెప్పి, తర్వాత యెహోవా సైన్యములు అని, హాస్ట్ ఆఫ్ ద లార్డ్ బుక్ అని ఈ గ్రంథం ఉంటుంది. ఈ గ్రంథం కూడా మనం చదవచ్చు. అంటే చరిత్ర అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు కయీను ఏబేలు ఉన్నారు. ఏబేలు ఏం చేసిండంటే కయీన్ని చంపేసి పాతి పెట్టేసిండు. దేంతో చెప్పిండో లేదు మనకి. కయీను ఏబేల్ని దేంతో చంపిండో లేదు. అదే యాషేరు గ్రంథంలో చదివితే కయీను నాగలితో అతన్ని చంపి అతని ఒక పెద్ద హోల్ చేసి ఆ హోల్లో పెట్టేసి అతను కప్పేసిండు. అది చాలా క్లియర్గా చెప్పబడ్డా. అట్లా చాలా డీటెయిల్స్ యాషేరు గ్రంథంలో మనకి ఆదికాండం నిర్గమకాండంలో ఉన్న విషయాలన్నీ కూడా ఒకటే గ్రంథంలో మనకి ఆ యాషేరు గ్రంథంలో దొరుకుతుంది. అందుకే వాక్యంలో కూడా మనం చూస్తే అచట ఉంటుంది, ఇచట ఉంటుంది. ఒకటే పట్టుకొని ఇదే కరెక్టు అని చెప్పి మనం చెప్పనీకి ఉండదు. ఇప్పుడు ఒక మాట ఉన్నది అంటే దానికి అర్థము, దానికి ఇంకా కంటిన్యూషన్ ఏముంటుందంటే వేరే దగ్గర ఉంటుంది. ఆ వేరే దగ్గర ఉన్న కంటిన్యూషన్ మనం పట్టుకొని వచ్చి అన్ని వాక్యాలు పట్టుకొని చదివితే అప్పుడు మనకి దేవుని యొక్క సంపూర్ణమైన సంకల్పం మనకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. ఇంగ్లీష్ బైబిల్ నందు గల ప్రతి పుస్తకం విడివిడిగా చదివేటప్పుడు వాటి యొక్క స్థానమును సంబంధిత సంగతులను వివరించుకుందాము. ఇంకొక ప్రత్యేకత ఏమనగా ఈ చారిత్రక పుస్తకాలన్నిటిలో ఒకటి ఇశ్రాయేలు చరిత్రను కలిగి లేదు. ఎందుకన్నా రూతు గ్రంథంలో ఒక యవనస్తురాలైన మోయాబురాలు చరిత్ర కలదు. ఆమె యొక్క ఇశ్రాయేలుని పెళ్లి చేసుకున్న తర్వాత యూదాకు వచ్చినని తెలుసుకుందాము. రూతు యొక్క చరిత్ర ఇశ్రాయేలు చరిత్రలో ప్రాముఖ్యమైనది. ఎందుకనగా ఆమె దావీదునకు అవ్వ మరియు యేసుక్రీస్తు యొక్క వంశవాళిలో పితరులలో ఒకరు. ఈ విషయం యొక్క ప్రాముఖ్యత ఆ గ్రంథమందు అధ్యయన సమయంలో పరిశీలిద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 12 పుస్తకాల్లో రూతు గ్రంథం కూడా ఉంటుంది. రూతు గ్రంథం అనేది చరిత్ర. రూతు గ్రంథాన్ని ఎందుకు చేర్చారు అంటే రూతు దావీదు భక్తుని యొక్క ముని నయనమ్మ అన్నమాట. రూత్ అన్నట్టు ఆమె అన్యురాలు. ఒక అన్యురాలు ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక బోయాజ్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ బోయాజ్ అనే వ్యక్తి ఎవరు అని అంటే రాహాబుకు పుట్టిన కొడుకు అన్నమాట. రాహాబు ఎవరు అని అంటే ఆమె ఒక వేశ్య. ఆమె ఐగుప్తు దేశంలో ఉన్న ఒక వ్యక్తి. ఎరికో గోడలు, ఎరికో పట్టణం అనేది ఏదైతే కనబడుతుందో ఆ ఎరికో పట్టణం ఎక్కడ ఉంది అంటే ఐగుప్తు దేశంలో ఉంది. ఇప్పుడు హైదరాబాద్ అనే పట్టణం ఎక్కడ ఉంది అంటే భారతదేశంలో ఉంది. విజయవాడ అనే పట్టణము, వైజాగ్ అనే పట్టణం ఎక్కడ ఉంది అంటే భారతదేశంలో ఉంది అనే మాట ఎంత నిజమో ఎరికో అనే పట్టణము ఎక్కడ ఉంది అంటే ఐగుప్తు దేశంలోనే ఉంది. బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఐగుప్తు దేశంలో ఉన్న ఒక అన్యురాలు వేశ్య మరి యెహోషువ భక్తుడు ఒక 12 మందిని ఆయన ఏం చేస్తాడు అని అంటే 12 మందిని ఏం చేస్తాడంటే కానాను దేశం ఎట్లుంది చూడమని చెప్పి పంపిస్తాడు. పంపించినప్పుడు ఈ రాహాబ్ అనేట ఆమె అప్పటికి దేవుని గురించి, దేవుని ప్రజల గురించి వింటూ ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది అంటే ఈ 12 మందిని కాపాడుతుంది. కాపాడినప్పుడు ఆమె చెప్తుంది, మీరు మాతో వస్తే ఎరికో పట్టణాన్ని మీరు నాశనం చేస్తారు, మరి నన్ను మాత్రం మర్చిపోకండి, నేను నా తల్లి వారితో ఉన్నాను, మమ్మల్ని అందరినీ రక్షించండి అని అంటే సరే అంటారు. అక్కడున్న రాజు కొంతమంది సైనికుల్ని పంపిస్తాడు రాహాబ్ దగ్గర. నీ దగ్గర చాలామంది వస్తారు కదా, మళ్ళీ వేగుల వారు వచ్చిరా అంటే లేలే వాళ్ళు రాలేదు అని చెప్తారు. ఆమె మాట విని వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత రాహాబ్ ఏం చేస్తుంది అని అంటే వాళ్ళిద్దరిని రక్షించి వాళ్ళ ఇంటికాడ నుంచి కింద దించేస్తుంది. రెడ్ కలర్ దారంతో, రెడ్ కలర్ తాడుతోని దించేసి ఆమె ఏం చేస్తుంది అని అంటే ఒక మాట చెప్తుంది, మీరు ఇంటికి వచ్చినప్పుడు నన్ను గుర్తుపట్టండి, నేను నా ఇంటి దగ్గర ఒక రెడ్ కలర్ది దారం కడుతున్నాను, ఈ రెడ్ కలర్ దారంని బట్టి ఇది రాహాబు ఇల్లు అని చెప్పి మీరు అర్థం చేసుకొని నన్ను మా తల్లి దగ్గర ఉన్న వాళ్ళందరినీ రక్షించాలి, మమ్మల్ని చంపకండి అని చెప్పి ఆమె చెప్తుంది.
ఈ విషయం పోయి వాళ్ళందరూ ఏం చేస్తారంటే యెహోషువ భక్తునికి చెప్తారు, అయ్యా మేము చచ్చిపోయే వాళ్ళము, రాహాబ్ అని ఒక వేశ్య అన్యురాలు మమ్మల్ని కాపాడింది, ఇంట్లో చేర్చుకున్నది. ఆమె ఇంట్లో మరి వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు అక్క చెల్లెలు ఉన్నారంట. ఆమె వేశ్య పని చేస్తూ ఇల్లు గడవాలి. ఆమెను రక్షించాలి అని అంటే మనము వాళ్ళ ఇంటికాడ నుంచి ఒక రెడ్ కలర్ది దారము లేకపోతే రెడ్ కలర్ది తాడు వేలాడుతుంది, దాన్ని బట్టి ఆమెను రక్షించవచ్చు అని అంటే యెహోషువ భక్తుడు ఏం చేస్తాడు అంటే ఇజ్రాయెల్ సైన్యాన్ని ఎరికో పట్టణానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ రాహాబును గుర్తు చేసుకొని ఆ రాహాబును కాపాడుతాడు. అప్పుడు రాహాబు కానాను దేశంలో వచ్చి ఇజ్రాయేల్ అయిన సాలమన్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. సాలమన్ అంటే సొలొమోన్ కాదు, సొలొమోన్ వేరు, సాలమన్ వేరు. పెళ్లి చేసుకున్నప్పుడు వారికి ఒక స్థలం ఇస్తారు, అదే సత్రము అన్నమాట. యేసుప్రభు వారు పుట్టే టైంలో సత్రంలో వారికి వారికి స్థలం లేనందున పశువుల పాకలో పోయిరని చెప్పి ఏదైతే లూకా సువార్తలో మత్తయి సువార్తలో రాయబడ్డదో, సత్రము అంటే అది లాడ్జ్ కాదు, మనం లాడ్జ్ అనుకుంటాం. రాహాబుకి సాలమాన్కి ఇచ్చిన ఇల్లు అన్నమాట అది. సత్రం చాలా పెద్ద ఇల్లు ఉంటుంది. యేసుప్రభు పుట్టే మూమెంట్లో అందరు బంధువులు చుట్టాలు ఎక్కడెక్కడో ఆ ఇంటికి వచ్చేస్తారు. పెళ్లి జరిగేటప్పుడు ఎట్లయితే వస్తారో అట్లా వచ్చేస్తారు. యాక్చువల్గా మరియమ్మ యూసెఫ్ వాళ్ళ ఇల్లు కూడా అదే అన్నమాట, వాళ్ళ వంశమే, అది యూదా వంశం కాబట్టి. ఈ సాలమన్ అనే వ్యక్తి కూడా యూదుడు అన్నమాట. అయితే అక్కడ స్థలం లేనందుకు వాళ్ళ పశువుల పాకలో జన్మ యేసుప్రభుకి ఇవ్వాల్సి వస్తుంది. బాగా అర్థం చేసుకోండి. అట్లా చాలా చరిత్ర మనకు ఉంటుంది. ఇప్పుడు ఈ రాహాబ్ చరిత్ర బట్టి రాహాబు పెద్ద వేశ్య అయినా కానీ ఆమె దేవుని నమ్మినందుకు దేవుడు తన వంశంలో ఆమెని పెట్టుకున్నాడు. ఆమెకు ఒక కొడుకు పుట్టిండు, ఆ కొడుకు పేరు బోయాజ్. ఈ బోయాజ్ ఏం చేస్తాడు అంటే రూత్ అనే అన్యురాల్ని పెళ్లి చేసుకుంటాడు. యూదులు ఇజ్రాయెల్ ప్రజలు అన్యురాల్ని పెళ్లి చేసుకోరు. ఆమెకి పెళ్ళయింది, భర్త చనిపోయాడు. అయ్యో ఈమెకు నేను కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తాడు, ఇలాంటి వాళ్ళని చేసుకుంటే కదా నాకు పుణ్యం ఉంటుంది కదా అని చెప్పి ఆ బోయాజ్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే రూతుకు పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు రూత్ వయసు ఎంత ఉంటుంది అంటే 40 సంవత్సరాలు ఉంటుంది. అది మనకి యాషేర్ గ్రంథంలో తెలుస్తుంది, ఇక్కడ కనబడదు పెద్దగా. అందుకే వేరే వేరే గ్రంథాలు మనం చదివితే దాని లింకులు అర్థమవుతాయి అన్నమాట. ఆమెకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకుకి 8 మంది కొడుకులు పుడతారు. ఆ 8 మంది కొడుకుల్లో లాస్ట్ కొడుకు పేరే దావీదు. రూతు వంశము, రూతు జీవితం చాలా ప్రభావితం కాబట్టి రూతు యొక్క చరిత్ర గ్రంథంలో రాయబడుతుంది. అంటే దేవుడు రాహాబ్ అనే వేశ్య అంటే ఆ పనిలో వెళ్తున్నారు అంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఏది లేదు, ఏ పని చేయకపోయినా జీతం రాదు, ఇక దేనికి పనికిరారు కాబట్టి అక్కడికి వెళ్తారనమాట. అంత భయంకరమైన దౌర్భాగ్యమైన జీవితంలో ఉన్న రాహాబ్ జీవితాన్ని కూడా దేవుడు కట్టి మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఆమె పాపమంతా మర్చిపోయి వదిలేసి దేవుడు ఏం చేసిండంటే ఆమె కుమారుని ఇచ్చి ఆమె వంశంలోకి వెళ్ళే దావీదు వచ్చేటట్టు, ఆమె వంశంలోకి వెళ్ళే యేసుప్రభు వచ్చేటట్టు దేవుడు ఆమెను దీవించాడు. అంటే దేవుడు స్త్రీల పట్ల ఎంత గొప్ప కృప కలిగి ఉన్నాడు, ఒక స్త్రీ యొక్క జీవితం దేవుడు ఎంత గొప్పగా కడుతున్నాడో ఈ రాహాబ్ గురించి ఆ రూతు గ్రంథం చదివినప్పుడు మనకు తెలుస్తుంది. అట్లా బైబిల్లో ఐదు రకాల స్త్రీలు, 5 మంది స్త్రీలు వారి జీవితం చాలా దౌర్భాగ్యం, చాలా భయంకరం, కానీ దేవుడు వాళ్ళ జీవితాన్ని కట్టాడు. మనం మధ్యాహ్నం విన్నట్టు హగ్గర్, ఆమె జీవితం కూడా చాలా భయంకరం, కానీ ఆమె జీవితాన్ని కూడా కట్టాడు. మరి ఆమె జీవితంలోకి వెళ్ళి సంతానం వచ్చింది, ఆ సంతానం ఇప్పుడు కూడా బతికే ఉంది. మోషే ద్వారా నీకు అబ్రహాం ద్వారా నీకు ఆ సంతానం వచ్చింది కాబట్టి నీ సంతానాన్ని కాపాడుతా, షారా సంతానాన్ని కూడా నేను కాపాడుతా, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు తన బిడ్డలు తనను గ్యాబ్రియల్ సైలెంట్గా ఉండు. దేవుడు తన బిడ్డలు ఉన్నప్పుడు, తన బిడ్డలు తనకు లోబడినప్పుడు, తను చెప్పినట్టు విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే ఏ పాపాలు ఎన్ని చేసినా కానీ అవన్నీ పట్టించుకోకుండా తన ప్రేమ చూపించి ఆయన వారిని కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఈ రూతు కావచ్చు, లేకపోతే రాహాబ్ కావచ్చు, వీళ్ళందరూ యెహోవా భక్తులు. యెహోవా భక్తుల నుంచి యేసుప్రభు వచ్చిండు, వీళ్ళ వంశంలోకి వెళ్ళి వచ్చిండు. అంటే ఎంత
మనుషుల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎంత కరుణామయుడు, ఎంత దయామయుడో మనం అర్థం చేసుకోవాలి. ఈ అధ్యయనంలో సెప్టాజింట్ మరియు మెఫోరటిక్ పత్రులు కూడా పరిశీలిద్దాము. ఇది సంక్షిప్తమైనది, ఎందుకనగా 70 మంది లేఖన ప్రవీణులు ప్రకటింపబడిన పుస్తకాన్ని ప్రసారమైన భాషణకు రాత మూలక సహకారము ఇచ్చిరి. ఈ పాత నిబంధన గ్రీకు భాషలోకి అనువదించబడింది. ఐగుప్తులోని అలెగ్జాండ్రియా వద్ద సుమారుగా 250 క్రీస్తు పూర్వంలో ఇశ్రాయేలు ద్వారా పాలస్తీనా బయటకు పెరిగిన వారి కొరకు అనువదించబడింది. ఎందుకనగా వారికి హెబ్రీ భాష రాదు. మోషే గ్రంథంలో మొసోరియములు అనువాదం చేసేది, కానీ హెబ్రీ భాష ప్రవీణులు ఆ పురాతన గ్రంథంలోని వాటి అసలు భాషలోనే భద్రపరచుటకు ఆసక్తి చూపిరి. ఇది 1524లో ప్రచురమైనప్పటికీ ఇంకా ముందే 500 సంవత్సరాల పూర్వమే లేక ఇంకా ముందే స్థిరపరచబడినవి. ఇవి వేరే విధానంలో క్రమపరచబడినవి. ధర్మశాస్త్రము, ప్రవక్తలు, రచనలు యెహోషువ నుండి రెండవ రాజుల గ్రంథం వరకు 2 భాగంలో కలదు. మిగతా చరిత్ర మరియు పద్యవాక్యమును 3వ భాగంలో కలదు. 3వ భాగము అంటే పద్య భాగం, మన సామెతలు, కీర్తనలు, పరమగీతములు, ప్రసంగి, తర్వాత యోబు గ్రంథం. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నాడు అనంటే, ఇప్పుడు చరిత్ర గ్రంథాలు మనం చదవటం బట్టి దేవుడు చరిత్రలో ఏమై ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంది. ఆ చెప్పిన చరిత్ర అదేదో కట్టుకథ పుట్టుకథ కాదు, అది నిజంగానే ఉంది. ఇప్పుడు కూడా మనం ఆ ప్రాంతంలో వెళ్తే అనేకమైన శిథిలాల్లో మరి యెహోషువ భక్తుడు ఎలా జీవించాడు, ఆయన ఇల్లు ఎట్లా ఉంది, వాళ్ళ సంతానం ఎవరు, వాళ్ళ పిల్లలు ఎవరు, వాళ్ళ పిల్లలు. ఇప్పుడు కూడా మనం ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే యెహోషువ వాళ్ళ పిల్లలు ఎవరు, మోషే వాళ్ళ పిల్లలు ఎవరు, మోషే వాళ్ళ యాన్సిస్టర్స్ ఎవరు, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. అంటే దేవుడు అనే వ్యక్తి ఉన్నప్పుడు అతనికి చరిత్ర అనేది ఉంటుంది. యెహోవా దేవునికి చరిత్ర ఉంది. ఆయన చరిత్రకు సంబంధించిన దేవుడు కాబట్టి అలాంటి దేవుని మనం స్తుతిస్తున్నందుకు, ఆరాధిస్తున్నందుకు మనం గర్వపడాలి. ఆ చరిత్రలో ఆయన ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఇవన్నీ మనకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఈ గ్రంథాలు మనము చదువుతున్నప్పుడు, ఈ గ్రంథాలు మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి చరిత్ర పుస్తకాలు మీరందరూ కూడా చదవాలి. ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, ఇవంతా కూడా దేవుని కోసం వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా జీవించారు, మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళలో మనల్ని చూసుకుంటూ వాళ్ళు ఏదైతే చేయలేకపోయారో అది మనం చేస్తూ ఈ లోక యాత్రను మనం ముగించాలి. అది దేవుని సంపూర్ణమైన సంకల్పము. మనం దానికోసమే పిలువబడ్డాం, దానికోసమే మనం ప్రార్థన చేయడానికి ముందుకు వస్తున్నాం, దాని కొరకే దేవుడు మనకి నడిపించాడు. మంచిది. ఇది చరిత్ర గ్రంథాల్లో ఉన్న జస్ట్ విషయాలు. మొన్న సాయంత్రం మనము యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథంలో ముఖ్యమైన పాత్ర ఎవరు, యెహోషువ మరి ఎంతమంది రాజులను చంపాడు, తర్వాత యెహోషువ క్యారెక్టర్ ఎట్లా ఉంది, యెహోషువ క్యారెక్టర్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అనేది యెహోషువ గ్రంథంలో మనకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథం అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ గ్రంథాలు అనేటివి చేంజ్ అయిపోతాయి. ఆ గ్రంథాలు కూడా మనం చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ వస్తే అడగండి. ఈరోజు శనివారము డౌట్ సెషన్ ఉండాలి, అది రేపటికి పోస్ట్పోన్ చేశాను. ఎందుకంటే ఈ శనివారం రోజు కొంతమంది రాలేకపోతున్నారు. ఆదివారం అయితే అందరూ ఉంటారు, మనకి ఎక్కువ టైం ఉంటుంది. కాబట్టి రేపు మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఆదివారం రోజు అడగండి, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు. అప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన వాక్యంలో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదు అంటే మనం ప్రేయర్ చేసుకొని ముగించుకుందాం. సాయంత్రం మళ్ళీ మనం అందరం కలుస్తాం. థ్యాంక్ యూ.